హలో ఎవ్రీవన్. సో నెక్స్ట్ శాటిలైట్స్ అనే టాపిక్లో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో లాస్ట్ వీడియోలో కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇప్పటి వరకు మన ఇస్రో ఎన్ని కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేసింది, రీసెంట్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏంటి, సో అవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో కమ్యూనికేషన్ శాటిలైట్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, అసలు కమ్యూనికేషన్ శాటిలైట్స్ని మనం ఎందుకు లాంచ్ చేసుకోవాలి, ఓకేనా. సో అప్లికేషన్స్కి వస్తే ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని మనం స్టార్టింగ్లో ఏమని పిలిచాము, ఇన్సాట్ శాటిలైట్స్ అనేసి పిలిచాం, ఓకేనా. ఎప్పటి వరకు ఇన్సాట్ శాటిలైట్స్ అన్నాము అంటే 2020 వరకు కమ్యూనికేషన్ శాటిలైట్స్ని ఇన్సాట్ అనే పేరుతోని పిలిచాం, రైట్. సో ఇప్పుడు 2020 తర్వాత కమ్యూనికేషన్ శాటిలైట్స్ని మనం సిఎంఎస్ అనే పేరుతో పిలుస్తున్నాం. సింపుల్గా సిఎంఎస్ అంటే కూడా కమ్యూనికేషన్ శాటిలైట్స్. సో ది ఇన్సాట్ సిస్టమ్ ప్రొవైడ్ సర్వీసెస్ త్రూ శాటిలైట్స్ ఎక్విప్డ్ విత్ ట్రాన్స్పాండర్స్. సో యాక్చువల్లీ ఈ శాటిలైట్స్లో ట్రాన్స్పాండర్స్ అనే ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్పాండర్స్ త్రూ కమ్యూనికేషన్ శాటిలైట్స్ యొక్క డేటాని మనం కిందకి రిసీవ్ చేసుకుంటాం, ఓకేనా. అండ్ ట్రాన్స్పాండర్ సర్వీసెస్ ఏమేమి ఉంటాయి, ఓకే, ట్రాన్స్పాండర్ సర్వీసెస్ని ఎవరెవరు యూజ్ చేసుకుంటారు అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ దూరదర్శన్. సో ఇప్పుడు దూరదర్శన్ అనేది గవర్నమెంట్ టీవీ ఛానల్ కదండి అది. సో దూరదర్శన్ హెల్ప్తోని మనం ఏం చేస్తాము, సో ఇప్పటి వరకు దూరదర్శన్ కానీ లేకపోతే వీళ్ళు కమ్యూనికేషన్ శాటిలైట్స్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనేసి మనం ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూసాం కదా. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కమ్యూనికేషన్ శాటిలైట్స్లో? 5 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో ఏంటి ఆ 5 డిపార్ట్మెంట్స్ గుర్తుంది కదా. సో వన్ ఈజ్ డాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డెవలప్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్. ఈ 5 ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 ఆర్గనైజేషన్స్కి కమ్యూనికేషన్ శాటిలైట్స్కి సంబంధించిన డేటాని రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దూరదర్శన్ వాళ్ళు మనకు వెదర్ రిపోర్ట్ చెప్తారు, ఓకేనా. సో రాబోయే 2 రోజుల్లో ఫుల్ వర్షాలు ఉన్నాయి, రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నారు, ఎవరు ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళకండి, కోస్టల్ ఏరియాస్లో ఫిషర్ మ్యాన్స్ కానీ వీళ్ళందరూ ఎవరు కూడా ఫిషింగ్కి వెళ్ళకండి, ఎక్కువ సైక్లోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఇప్పుడు రాబోయే 2 రోజుల తర్వాత వచ్చే డేటా వాళ్ళకి ఈరోజు ఎట్లా తెలిసింది? రాబోయే 2 రోజుల్లో వర్షాలు వస్తాయని ఈరోజు ఎలా చెప్తున్నారు అని అంటే దట్ ఈస్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్. ఏ శాటిలైట్స్? కమ్యూనికేషన్ శాటిలైట్స్. అలాగే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు కూడా వెదర్ రిపోర్ట్ని ఓకే సో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మొబైల్ ఇప్పుడు మనం కమ్యూనికేషన్, సో మొబైల్కి వచ్చే మన నెట్వర్కింగ్ కానీ మొబైల్లో ఒకరి నుంచి ఒకరికి మనం కమ్యూనికేట్ ఎలా అవుతున్నామంటే బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. ల్యాండ్లైన్ ఫోన్ కానీ రేడియో కానీ ఇంటర్నెట్, బిఎస్ఎన్ఎల్, టెలికామ్ కంపెనీస్, డిటిహెచ్ సర్వీసెస్ డైరెక్ట్ టు హోమ్ టీవీస్ కోసం, పబ్లిక్ సర్వీస్ సెక్టార్స్, బ్యాంక్స్, మోర్ ఫినాన్షియల్ సెక్టార్స్, యూనివర్సిటీస్. సో ఇన్ని ఆర్గనైజేషన్స్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ నుంచి వచ్చే డేటాని రిసీవ్ చేసుకొని వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో అయితే ఈ అప్లికేషన్స్లో మనం 1 by 1 ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ టీవీ సర్వీసెస్. సో టీవీ సర్వీసెస్ వాళ్ళు కమ్యూనికేషన్ శాటిలైట్స్ని ఎలా యూజ్ చేసుకుంటారు? ఇప్పుడు సన్ డైరెక్ట్ కానీ లేకపోతే డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్ కానీ, సో ఇవన్నీ ఇప్పుడు డైరెక్ట్ టు హోమ్ ఇంటిపైన ఒక యాంటీనా అనేది ఉంటుంది కదా, ఓకే, యాంటీనా ఉంటుంది కదా. ఈ యాంటీనా గొడుగు పెడతారు కదా, ఈ యాంటీనా సిగ్నల్స్ని ఎక్కడి నుంచి లాగుతుంది అని అంటే పైన స్పేస్లో ఉండే కమ్యూనికేషన్ శాటిలైట్స్ నుంచి ఇది ఏం చేస్తుంది అంటే సిగ్నల్స్ని లాగుతుంది అనమాట. సో యాక్చువల్లీ ఇది శాటిలైట్ అండి. ఈ శాటిలైట్స్కి సో ఫస్ట్ డేటా అనేది ఎలా వెళ్తుందంటే ఇక్కడ టీవీ సిగ్నల్స్కి సంబంధించి నెట్వర్క్ ప్రోగ్రామ్ ప్రొవైడర్ ఉంటారు. ఈ నెట్వర్క్ ప్రోగ్రామ్ ప్రొవైడరు ఇది అప్లింక్ అంటాం దీన్ని. ఈ అప్లింక్ త్రూ సిగ్నల్స్ అనేది శాటిలైట్స్కి పంపిస్తే శాటిలైట్ ఏం చేస్తుంది అని అంటే దాని లోపల మాడ్యులేటర్ ఉంటుంది. ఆ మాడ్యులేటర్లో అప్లింక్ నుంచి వెళ్ళిన డేటాని మాడిఫై చేసి ఇక్కడ మళ్ళీ డౌన్ లింక్స్ ఉంటాయి. ఈ డౌన్ లింక్స్ త్రూ ఇంట్లో వీటిని ఏమంటారంటే ఇంటిపైన డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్ ఉంటాయి కదా, ఇంటిపైన ఉండే డైరెక్ట్ టు హోమ్ వాటికి సిగ్నల్స్ వస్తుంది. ఆ సిగ్నల్స్ని బేస్ చేసుకొని రిసీవర్ నెట్వర్క్ టీవీలు అనేవి వర్క్ చేస్తాయి అన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్. సో మేకింగ్ శాటిలైట్ బేస్డ్ టీవీ సర్వీసెస్ అవైలబుల్ టు 100% జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, ఓకేనా. సో యాక్చువల్లీ మన ఇస్రో టార్గెట్ ఏంటి అని అంటే సో 100% జియోగ్రాఫికల్ ఏరియాని మనం కవర్ చేయాలి, ఓకేనా. అయితే ఇప్పుడు మన ఇండియాలో
అందరికీ డిటిహెచ్ సర్వీసెస్ ఉన్నాయా అని అంటే టార్గెట్ అయితే 100% ఎప్పుడు మనం రీచ్ అయ్యామండి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డిటిహెచ్ సర్వీసెస్ అనేవి 100% జియోగ్రాఫికల్ ఏరియాని మొత్తం శాటిలైట్స్ కవర్ చేశాయి. ఇప్పుడు నువ్వు నల్లమల ఫారెస్ట్లోకి వెళ్ళి టీవీ పెట్టుకున్నా, ఓకే, లేకపోతే ఏదన్నా డెజర్ట్స్లోకి వెళ్ళి టీవీ పెట్టుకున్నా, లేకపోతే ఓషన్ ఏరియా, కోస్టల్ ఏరియా, వేరెవర్. సో ఇండియాలో నువ్వు ఏ కార్నర్కి వెళ్ళి ఏ ప్లేస్లో అయినా సరే నువ్వు టీవీస్ రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 100% మనం డిటిహెచ్ సర్వీసెస్ని రీచ్ అయ్యామన్నమాట. సో మన ఇస్రో ఇప్పటికే చాలా కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేసింది. సో కాబట్టి డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ మనం 100% మన ఇండియాలో మొత్తం జియోగ్రాఫికల్ ఏరియాని ఆల్రెడీ సో వి కవర్డ్. ఓకే, ఇంకా అలాగే టెలిమెడిసిన్ అండి. సో టెలిమెడిసిన్ అంటే ఇప్పుడు టెలిమెడిసిన్ ఈజ్ ద ప్రొవిజన్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ టు రిమోట్ ఏరియాస్ త్రూ శాటిలైట్స్ అండ్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్. ఓకే, ఇప్పుడు టెలిమెడిసిన్ మనకి ఎలా చేస్తారు అని అంటే, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న హాస్పిటల్స్ని పెద్ద హాస్పిటల్కి కనెక్ట్ చేసి కమ్యూనికేషన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు టెలిమెడిసిన్ ఎలా ఉంటుందంటే, ఇది ఒక రూరల్ ఏరియా, ఓకేనా, దిస్ ఈజ్ లైక్ రూరల్ ఏరియాస్లో ఇప్పుడు పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవి రూరల్ ఏరియాస్లో ఉండవు కదా. సో ఇది ఒక రూరల్ ఏరియా అనుకోండి. ఇప్పుడు ఈ రూరల్ ఏరియాలో ఒక ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు, ఒక చిన్న హాస్పిటల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రూరల్ ఏరియాలో ఎవరైనా పేషెంట్స్ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు. ఈ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ కూడా చెప్తారు. అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే చెక్ చేస్తారు, సిబిపి టెస్ట్ చేస్తారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళ చేతనైనంత వీలైనంత ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఏమైనా చేయాలి, ఓకే, సో పెద్ద పెద్ద ఆపరేషన్ చేయాలన్నప్పుడు వెంటిలేటర్స్ కానీ లేదా ఆపరేషన్ థియేటర్స్ కానీ ఆ ఎక్విప్మెంట్స్ కానీ ఈ హాస్పిటల్లో లేవనుకోండి. అప్పుడు ఈ రూరల్ ఏరియా హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ ఏం చేస్తారు అని అంటే అర్బన్ ఏరియాస్లో ఏదైనా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి కనెక్ట్ అవుతారు. చూడండి, వీళ్ళిద్దరూ ఇందులో కనిపిస్తున్నారు, వీళ్ళిద్దరు ఇందులో కనిపిస్తున్నారు. సో వీళ్ళని అప్రోచ్ అవుతారు, కనెక్ట్ అవుతారు. సో వీళ్ళకి సపరేట్గా శాటిలైట్స్ ఉంటాయండి. కొన్ని శాటిలైట్స్ ఓన్లీ మెడిసిన్ పర్పస్లోనే యూజ్ అవుతాయి. మెడిసిన్ పర్పస్లో ఏ శాటిలైట్స్ అయితే యూజ్ అవుతాయో అవి ఎమర్జెన్సీ పర్పస్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళని అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కమ్యూనికేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి, పేషెంట్కి ఏ ప్రాబ్లం ఉంది, పేషెంట్కి ఏ సర్జరీ ఏ ఆపరేషన్ అవసరం ఉంది, వాళ్ళ దగ్గర ఆ ఎక్విప్మెంట్ లేదు, సో అందుకే మేము మీ దగ్గరకు పంపిస్తున్నాము అని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళ దగ్గర ఆ పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పంపించి అడ్మిషన్ అది తీసుకుంటారు. తీసుకొని ఒక వెహికల్ కానీ అంబులెన్స్ని కానీ అరేంజ్ చేసి ఆ పర్టికులర్ టైంకి ఈ పేషెంట్ని ఇక్కడికి పంపిస్తారు. వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ పేషెంట్ వచ్చేలోపు వీళ్ళు మంచిగా ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ రెడీ చేసి బెడ్ రెడీగా ఉంచి సో పేషెంట్ని వెల్కమ్ చేసుకొని వీళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఏదో చేసి అలా పేషెంట్స్ని పంపిస్తూ ఉంటారనమాట. ఓకేనా, సో అట్లా టెలిమెడిసిన్ పర్పస్లో ఏమవుతుంది అని అంటే ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఇండియాలో చాలా మటుకు రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి మనుషులకి ఏంటి హెల్త్ కాన్షియస్ మీద కొంచెం అవేర్నెస్ ఉండదు. ఏమైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అర్బన్ ఏరియాస్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ఎట్లా రీచ్ అవ్వాలి, ఆ డాక్టర్స్తో ఎలా మాట్లాడాలి, రిపోర్ట్స్ ఎలా సెండ్ చేయాలి, వీటికి సంబంధించిన ఐడియాస్ ఏవి వాళ్ళ దగ్గర ఉండవు. ఓకే, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఈ రూరల్ ఏరియాలో ఉండే హాస్పిటల్సే వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. సో అది కూడా ఇస్రో యొక్క మెయిన్ గోల్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ యొక్క అప్లికేషన్స్లో. ఓకేనా, అండ్ 2001లో ఇస్రో స్టార్టెడ్ పైలట్ ప్రాజెక్ట్ అండి. పైలట్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ని ఇస్రో 2001లో స్టార్ట్ చేశారు. ఇన్ 2001 అపోలో హాస్పిటల్స్ ఇన్ చెన్నై హ్యాస్ బీన్ కనెక్టెడ్ విత్ అరగొండ హాస్పిటల్ ఇన్ ఏపీ. 2001లో అపోలో హాస్పిటల్ అనేది చెన్నైలో ఉండే అపోలో హాస్పిటల్ ఈజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ హాస్పిటల్ని చిత్తూరు అరగొండలో ఉండే ఒక రూరల్ హాస్పిటల్కి కనెక్ట్ చేశారంట. అంటే దాని అర్థం ఏంటంటే చిత్తూరులో అరగొండలో ఉండే ఈ రూరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్కి ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళు 100% రైట్స్ తీసుకొని ఏం చేస్తారు, ఈ పేషెంట్స్ని చెన్నైలోని అపోలో హాస్పిటల్కి వీళ్ళు పంపిస్తూ ట్రీట్మెంట్ కోసం పంపిస్తారనమాట. ఓకేనా, సో వీళ్ళు మళ్ళీ నో అనడానికి లేదు. సో అది గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి వీళ్ళు ఏ పేషెంట్స్ని పంపించినా వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. ఈ పేషెంట్స్కి కావాల్సిన ట్రీట్మెంట్ అదంతా కూడా మంచిగా చేసి పంపించాలి.
ఓకేనా. అట్లా రూరల్ ఏరియాలో ఉండే అన్ని హాస్పిటల్స్ని అర్బన్ ఏరియాలో ఉండే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్తో కనెక్ట్ చేస్తే రూరల్ ఏరియాలో ఉండే ప్రజలకి కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క సర్వీసెస్ అనేవి అందుబాటులోకి వస్తాయి. ఓకేనా. సో ఆ ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. సో యాజ్ ఆఫ్ 2001, 90% ఆఫ్ డాక్టర్స్ ఇన్ ద కంట్రీ వేర్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ ఓన్లీ 2%. సో 2001 వరకు, యాక్చువల్లీ ఇప్పుడు కూడా అంతే, రూరల్ ఏరియాస్లో మల్టీ స్పెషాలిటీ ఇప్పుడు మంచిగా ఎంఎస్ ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ అందరూ కూడా ఏదో చిన్న క్లినిక్ పెట్టుకొని ఆ క్లినిక్లో వర్క్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. అందరూ ఏమనుకుంటారు, ఏదో రీసెర్చ్ సైడ్ వెళ్ళిపోవడము, లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వర్క్ చేస్తే వాళ్ళకు కొంచెం శాలరీస్ ఎక్కువ ఉంటాయని, లేకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ బాగా వస్తుందనే ఉద్దేశంతో అందరూ కూడా ఏమనుకుంటారు అని అంటే అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. సో రూరల్ ఏరియాస్లో మన ఇండియాలో తిప్పి కొడితే 2% డాక్టర్స్ కూడా లేరు. ఓకే, అది కూడా చాలామంది ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు, ఏఎన్ఎం జిఎన్ఎం చేసిన వాళ్ళు, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు వీళ్ళే ఉంటున్నారు, కానీ ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన వాళ్ళు రూరల్ ఏరియాస్లో కనపడరు. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు మన ఎంబీబీఎస్ చేసిన వాడిని నువ్వు అందరూ కొంతమంది పోయి అక్కడ రూరల్లో బతకండి అని మనం చెప్పడానికి లేదు కదా, అది వాళ్ళ ఇష్టం. సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారనమాట. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే హెల్త్ డివైడ్ రెడ్యూస్ అవుతుందండి. అంటే అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో, అంటే యాక్చువల్లీ రూరల్ ఏరియాస్లో పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావు. ఓకే, వాళ్ళకి మంచి పొల్యూషన్ ఉండదు, హ్యాపీగా హెల్తీ ఎన్వైర్న్మెంట్లో ఉంటారు. అర్బన్ ఏరియాస్లోనే కదా ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, వెహికల్స్, పొల్యూషన్ ఎక్కువ ఇక్కడే కదా. అక్కడ నార్మల్గా వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ తింటారు, మంచిగా పొలం పనులు వేసుకుంటూ ఉంటారు. సో హ్యాపీగా ఫిజికలీ ఫుల్ ఫిట్గా ఉంటారు. వాళ్ళకు తక్కువ వస్తాయి, బట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏం చేయాలి అని అంటే అర్బన్ ఏరియాస్కి కనెక్ట్ చేయాలి. అట్లా హెల్త్ డివైడ్ని తగ్గించడానికి ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. And a remote rural or district hospital can be linked to a super specialty hospital in urban area through satellite based video conferencing. So okay, video conferencing ఇప్పుడే చెప్పాం కదా, దీన్నే వీడియో కాన్ఫరెన్సింగ్ అంటారు. ఇది శాటిలైట్ బేస్డ్ వీడియో కాన్ఫరెన్సింగ్. దిస్ ఈజ్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఓకే, వీళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాల్లో కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి పేషెంట్ని చూపిస్తారు, పేషెంట్ ప్రాబ్లం ఏంటి, ఏం డిసీజ్ ఉంది, ఏం సఫర్ అవుతున్నారు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి ఒక టైం ఇచ్చి ఆ టైంకి ఇక్కడికి పంపించమని చెప్తారు. సో ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా లేదంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇప్పుడు కిమ్స్ ఎక్కడుంది, లేకపోతే యశోద హాస్పిటల్ ఎక్కడుంది, లేకపోతే ఇవన్నీ ఏమవుతుందంటే వాళ్ళకి పెద్ద ఐడియా ఉండదు. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో తిరిగే వాళ్ళకంటే ఆ హాస్పిటల్ అక్కడ ఉంది ఇక్కడ ఉందని ఐడియా ఉంటుంది, కానీ వాళ్ళకు ఉండదు. అలాంటప్పుడు వీళ్ళే హెల్ప్ అవుతారు వాళ్ళకి. ఓకేనా. సో అట్లాంటి పర్పస్లో కూడా దీన్ని మనం యూజ్ చేస్తాం. అలాగే మొబైల్ టెలిమెడిసిన్ అండి. ఎడ్యుకేషన్ ఫ్రమ్ అఫిలియేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ టు ఇన్స్టిట్యూట్స్ లైక్ ఎయిమ్స్, ఇస్రో టెలిమెడిసిన్ నెట్వర్క్ ఇంక్లూడ్స్. ఇస్రో టెలిమెడిసిన్ అంటే ఏంటంటే టెలిమెడిసిన్ అంటే మొబైల్ టెలిమెడిసిన్ అంటున్నారు. మొబైల్ టెలిమెడిసిన్ అంటే ఇది ఒక బస్సు ఉంటుంది తెలుసా, 104, 108లు ఉంటాయి కదా. 108 అంటే ఎమర్జెన్సీ పర్పస్లోనే తీసుకుంటారు. సో ఇప్పుడు 104 అనే ఒక బస్సు ఉంటుంది. ఈ బస్సు ఏం చేస్తుందంటే విలేజెస్లో ఊరూరా తిరుగుతుంది. ఓకేనా, ఏదో ఒక రోజు మండే, ఒకరోజు వీక్లీ వన్స్ అలా తిరుగుతుంది. ఒక్కో ఊర్లో ఒక్కో రోజు తిరుగుతుంది. ఇక్కడ బస్ పైన యాంటీనా ఉంది చూసారా, ఈ యాంటీనా ఏం చేస్తుంది అని అంటే స్పేస్లో ఉండేటువంటి శాటిలైట్స్, ఓకే, శాటిలైట్స్ త్రూ కమ్యూనికేషన్ తీసుకొని ఏం చేస్తుంది, అసలు ఎందుకు దానికి యాంటీనా పెట్టారు అని అంటే ఇప్పుడు ఈ బస్సు 104 అనేది ప్రతి ఊర్లో తిరుగుతుంది. తిరిగి ఏం చేస్తుంది, చిన్న చిన్న డిసీజెస్ ఏమైనా ఉన్నాయనుకో, ఎవరికైనా షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, ఆర్థరైటిస్, మోకాల నొప్పులు ఇలా ఏమైనా ఉన్నాయనుకో, వాళ్ళందరికీ బస్సులోనే మెడిసిన్స్ ఇవ్వడం, ట్యాబ్లెట్స్ ఇవ్వడం, ఇంజెక్షన్ వేయడం, ట్రీట్మెంట్ చేస్తారు. ఓకేనా. లేదు ఏదైనా ఒక పేషెంట్స్కి ఏదో ఒక పెద్ద ప్రాబ్లమ్ని వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారనుకో, అప్పుడు ఈవెన్ ఈ బస్సులో ఐ ఆపరేషన్స్ కూడా చేసేస్తారు, కాంట్రాక్ట్ ఐ ఆపరేషన్స్ కూడా చేసేస్తారు, చిన్న చిన్న సర్జరీలు, చిన్న చిన్న ఆపరేషన్లు చేసేస్తారు. ఏమైనా పెద్ద మేజర్ ప్రాబ్లం ఉంది అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు అని అంటే వీళ్ళు కూడా శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ త్రూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి కనెక్ట్ అవుతారు. ఈ పేషెంట్ ఇలా ఉన్నారు, దీని గురించి మాట్లాడతారు. ఆ హాస్పిటల్లో అపాయింట్మెంట్ వీళ్ళే తీసుకొని ఈ పేషెంట్కి చెప్పి పలానా రోజు ఆ హాస్పిటల్కి వెళ్ళండి ట్రీట్మెంట్ చేస్తారని వాళ్ళే సజెస్ట్ చేస్తారు. ఓకేనా. అలాంటి మొబైల్ టెలిమెడిసిన్
ఇది కూడా శాటిలైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి యాంటీనాస్ పెట్టుకుంటారు అనమాట. సో ఇట్లా డాక్టర్స్ తిరుగుతూ ఉంటారు. మొబైల్ మినీ హాస్పిటల్ లాంటిది, ఓకే, చిన్న హాస్పిటల్ లాంటిది, ఓకేనా. సో అందరూ ఇక పోతారు, వచ్చారు ఏదో మెడిసిన్స్ ఇస్తున్నారంట, పోదాం అని అందరూ పోయి షుగర్ మెడిసిన్లు, బీపీ మెడిసిన్స్, బాడీ పెయిన్స్కి సంబంధించిన మెడిసిన్స్, డోలో, పారాసిటమాల్ అవన్నీ తెచ్చుకుంటారు వెళ్ళి, ఓకేనా. అది అండ్ ఇప్పటి వరకు మన ఇస్రో 36 రిమోట్ రూరల్ ఏరియాస్ని కవర్ చేసిందండి. 60 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, 16 మొబైల్ టెలిమెడిసిన్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇస్రో కింద వర్క్ చేస్తున్న ఇలాంటి మొబైల్ టెలిమెడిసిన్స్ ఇప్పటి వరకు 16 ఉన్నాయంట, ఓకే. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇప్పటి వరకు 60 ఉన్నాయంట. అండ్ రిమోట్ రూరల్ ఏరియాస్లో ఉండేవి 36 రూరల్ ఏరియాస్లో ఉండే హాస్పిటల్స్ని అర్బన్ ఏరియాస్తో కనెక్ట్ చేశారంట ఇప్పటి వరకు, ఓకేనా. ఇవన్నీ ఇస్రో అచీవ్మెంట్స్ అనమాట యాక్చువల్లీ, ఓకేనా. సో అట్లా మన ఇస్రో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే శాటిలైట్స్ని పంపించి దాని త్రూ ఇన్ని అడ్వాంటేజెస్ మనకి. అండ్ ఇంకొక అప్లికేషన్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వెదర్ డేటా, ఓకే, వాతావరణ సమాచార సేకరణ అని పిలుస్తారు. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ఫస్ట్ లాంచ్ చేసిన మెట్రలాజికల్ శాటిలైట్ ఏదంటే కల్పన 1, దాన్ని మెడ్శాట్ అని కూడా పిలుస్తారు. మెడ్శాట్ శాటిలైట్ అని పిలుస్తారు. మెడ్శాట్నే కల్పన చావ్లా గారు చనిపోవడం వల్ల February 2న, సో కాబట్టి ఆ శాటిలైట్స్కి మెడ్శాట్ 1 అనే పేరు తీసేసి 2002లో కదా, 2002లో, ఓకేనా, 2002లో మెడ్శాట్ అనే శాటిలైట్ని లాంచ్ చేశారు. మెడ్శాట్ అనే ఒక మెడ్శాట్ అంటే మెట్రలాజికల్ శాటిలైట్. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, వాతావరణ సమాచార కేంద్రం, ఓకేనా. పంపిస్తే 2003లో కల్పన చావ్లా గారు కొలంబో షటిల్ నుంచి స్పేస్ నుంచి రిటర్న్ వస్తుండగా షటిల్ క్రాష్ అయిపోయి చనిపోతారు. అప్పుడు ఈ మెడ్శాట్కి కల్పన 1 అనే శాటిలైట్గా అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి నేమ్ చేంజ్ చేస్తాడనమాట. సో ఆ ఫస్ట్ కల్పన 1 అనేది మెట్రలాజికల్ శాటిలైట్. మెట్రలాజికల్ అంటే వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టడీ చేయడానికి పంపించారు దాన్ని, ఓకేనా. తర్వాత ఇన్సాట్ 3D కూడా కమ్యూనికేషన్ కలెక్షన్ ఆఫ్ వెదర్కి సంబంధించి ఇన్సాట్ 3D అని కూడా వెదర్ డేటాని కలెక్ట్ చేయడానికి పంపించారు, ఓకేనా. ఇవన్నీ వెదర్ డేటా. ఇప్పుడు పంపిస్తున్న శాటిలైట్స్ మల్టీపర్పస్లో వాడుతున్నారులేండి. కమ్యూనికేషన్ కోసం వాడుతున్నారు, అర్త్ అబ్జర్వేషన్ కోసం వాడుతున్నారు, మల్టీపర్పస్లో వాడేస్తున్నారు ఇప్పుడు. సో అది ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది కదా. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే 2000, 2002, 2015 అప్పటి వరకు కూడా కమ్యూనికేషన్ శాటిలైట్స్ థిమాటికలీ పంపించేవాళ్ళు. అంటే ఒక ఎయిమ్ కోసం ఒక శాటిలైట్, అంటే వెదర్ కలెక్షన్ కోసం ఒకటి, అర్త్ అబ్జర్వేషన్ కోసం ఒకటి, ఓషన్ స్టడీ కోసం ఒకటి, అట్లా. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి అన్నిటికీ కలిపి ఒకే శాటిలైట్ని పంపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ శాటిలైట్ నెంబరు తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంటు తగ్గుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది కదా, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఈ 3 అయితే కేవలము పర్టికులర్లీ వెదర్ కోసమే పంపించారండి. అండ్ ఇన్సాట్ మెట్రలాజికల్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ఇందులో ఉంటుంది. ఇప్పుడు ఇవి ఏం చేస్తాయి అంటే వెదర్ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ చేస్తాయి. వెదర్ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్, ఇప్పుడు రెయిన్ఫాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, రిగార్డింగ్ స్ట్రోమ్ ఫ్లడ్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవి ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు అదే మనకి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాతావరణ సమాచార కేంద్రం అని ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ 2 డేస్లో రేపు కానీ ఎల్లుండి కానీ మనకి ఏమైనా వర్షాలు వస్తాయా లేవా అని ముందే తెలుసుకోవాలంటే ఇక మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి మనం ఫోన్ చేయాలి, వాతావరణ కేంద్రానికి ఫోన్ చేయాలి. గాలి గంగారావుకి ఫోన్ చేసి రేపు వర్షం వస్తుందా రాదా అని అడిగితే ఆడు రిపోర్ట్ చూసి వెదర్ రిపోర్ట్ చేసి రేపైతే వర్షం రాదు, వాతావరణం చాలా పొడిగా ఉంటుంది, బాగా ఎండలు వస్తాయి, వడియాలు కూడా ఎండబెట్టుకోవచ్చు, మంచిగా బట్టలు కూడా ఉతుక్కొని ఆరబెట్టుకోవచ్చు, సో వర్షం అయితే రాదు అని చెప్తాడు. అంటే రేపు వర్షం వస్తుందా రాదా అనేది ఫ్యూచర్ గురించి ప్రజెంట్ ఎట్లా తెలిసింది అంటే శాటిలైట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇందాకే అన్నాం కదా కమ్యూనికేషన్ శాటిలైట్స్లో ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే డాస్, ఇంకోటి దూరదర్శన్, ఇంకోటి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అని ఇందాక చెప్పామో మనం. ఆ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముందే వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట, ఓకేనా. అట్లా రెయిన్ఫాల్ రాబోయే 2 రోజుల్లో ఫుల్ వర్షాలు వస్తాయి, ఇంట్లో నుంచి ఎవరు బయటికి రామాకండి, తుఫాన్లు వస్తాయి, సముద్రాల్లోకి ఫిషింగ్ కోసం ఎవరు వెళ్ళమాకండి, ఇవన్నీ ముందే ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే సేఫ్ సైడ్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఓకేనా.
ఇంకా ఫ్లడ్స్ గురించి కూడా చెప్పేస్తారు. ఫ్లడ్స్ గురించి చెప్తారు. టెంపరేచర్ పెరిగినా ఎండలు ఎక్కువ అవుతాయి, ఎవరు బయటికి వెళ్ళమాకండి, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు ముందుగానే. చాలా డిగ్రీల సెంటీగ్రేడ్, ఇంత డిగ్రీలో ఎండలు రాబోతున్నాయి, సన్ స్ట్రోక్ వస్తుంది, ముసలోళ్ళందరూ బయటికి వెళ్ళమాకండి, 50 దాటిన వాళ్ళందరూ ఇంట్లోనే ఉండండి, పిల్లలకి అందరికీ 1 టైం స్కూల్ ఇచ్చేసేయండి, మార్నింగ్ 8 నుంచి 1 వరకు వదిలేయాలి, పిల్లల్ని కూడా బయట తిరగనీయమాకండి, వాటర్ మంచిగా తాగండి, ఎండలో ఎక్కువ తిరగకండి. ఇవన్నీ ఎందుకు చెప్తారు అని అంటే వాళ్ళకి ముందే తెలుస్తుంది కాబట్టి. ఓకేనా? సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనము కమ్యూనికేషన్ శాటిలైట్స్ నుంచి పొందొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ అన్ని శాటిలైట్స్ ఉన్నాయి చూడండి, కమ్యూనికేషన్ శాటిలైట్స్. పైన స్పేస్లో శాటిలైట్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి కదా. ఈ శాటిలైట్స్ ఏం చేస్తాయి అని అంటే వెదర్ ఫోర్కాస్టింగ్, సముద్రాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాయి. ఇంకా నావిగేషన్ శాటిలైట్స్ అయితే, ఇప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్స్ లైక్ మనకు ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి కదా, వీళ్ళకి వెదర్ ఫోర్కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఏందో రోడ్డు మీద వెళ్తే, ఇప్పుడు వర్షాలు ఎక్కువైనా రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేసినా నువ్వేం చేస్తావు? బైకో కారో కాసేపు పక్కన ఆపి నిలిచి ఉంటావు, ఏదో క్లౌడ్స్ వచ్చేసినాయి నీతో అవ్వలేదంటే. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళేవాడికి సడన్గా మధ్యలో వెదర్ చేంజ్ అయిపోతే, ఫుల్ క్లౌడ్స్ వచ్చేస్తే, ఫుల్ వర్షం వచ్చి ఆడికి కొంచెం సిగ్నల్స్ కట్ అయిపోయి ఆ పైలట్కి ఎటు వెళ్ళాలో తెలియకపోతే అప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయా లేవా? సో కాబట్టి వీళ్ళకి వెదర్ డేటా చాలా ఇంపార్టెంట్. ఏరోప్లేన్, హెలికాప్టర్స్లో వెళ్ళే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ వెదర్ సరిగా లేదని చెప్పి చాలాసార్లు ఫ్లైట్లు అనేవి క్రాష్ అయిపోవడం కూడా జరిగింది, సిగ్నల్ సరిగా రావట్లేదు అనేసి. సో వీళ్ళు వెదర్ మంచిగా ఉంటేనే స్టార్ట్ అవుతారు, లేకపోతే ఫ్లైట్ డిలే చేసేస్తారు. ఫ్లైట్ డిలే చేసేసి ఎక్కడన్నా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయి ఆగిపోతారు. సో వీళ్ళందరికీ కూడా వెదర్ ఫోర్కాస్టింగ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి మరి. అలాగే బోట్లలో, షిప్పులలో కూడా ఇప్పుడు బిజినెస్ పర్సన్స్ ఉంటారు, షిప్పులలో, బోట్లో బిజినెస్కి సంబంధించి మెటీరియల్ తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళు కూడా సముద్రంలో మధ్యలోకి వెళ్ళిన తర్వాత అలలు ఎక్కువ వస్తే, ఫ్లడ్స్ వస్తే, సైక్లోన్ వస్తే అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు మునిగిపోతారు. సో కాబట్టి వీళ్ళకు కూడా ఏం తెలియాలి? ఆ వెదర్ ఇన్ఫర్మేషన్ గురించి వీళ్ళకు కూడా ఖచ్చితంగా తెలియాలి. ఓకే, ఇప్పుడు ఫిషర్మ్యాన్స్ ఉంటారు, చేపలు పట్టడానికి వెళ్ళిపోతారు, సడన్గా మధ్యలో ఎదురుగాలు ఎక్కువైపోయి సైక్లోన్స్ వచ్చేస్తే వాళ్ళు కూడా ఇరుక్కుపోయి మునిగిపోతారు. సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో అట్లా ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ వల్ల ఇలాంటి బిజినెస్ మ్యాన్స్కి కానీ, ఏరోప్లేన్, హెలికాప్టర్, ఎయిర్ ఇండియా వాళ్ళకి కానీ, లేకపోతే మనకి సముద్రాలలో వ్యాపారం చేసేట వాళ్ళకి కానీ, ఈవెన్ మనకు కూడా అందరికీ కూడా ముందుగానే సేఫ్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాపాడుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్ మనకు చాలా అవసరం. ఇంకా సర్చ్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ అండి. సర్చ్ అండ్ రెస్క్యూ సర్వీసెస్లో సో అన్ ఆర్గనైజేషన్ దట్ లొకేట్ షిప్స్ అండ్ ప్లేన్స్ అండ్ రెస్క్యూస్ పీపుల్ ఇన్ డిస్ట్రెస్. ఓకే, అంటే ఎక్కడన్నా వరదల్లో కానీ, ప్రమాదంలో కానీ, వ్యక్తులు, మనుషులు కానీ, ఓడలు కానీ, విమానాలు కానీ ఎక్కడైనా చిక్కుకుంటే వాళ్ళని గుర్తుపెట్టి రక్షించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎక్కడో ఒక హెలికాప్టర్ పోతూ ఉంది, ఇది ఏదో ప్రాబ్లం వల్ల నల్లమల ఫారెస్ట్లోనో లేకపోతే ఏదో ఫారెస్ట్లోనో ఏదో ప్రాబ్లం వల్ల ఈ హెలికాప్టర్ కింద పడి క్రాష్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది ఏడబడ్డదని, ఏడ క్రాష్ అయిందని దీని సంగతి ఏంది తెలుసుకోవాలి అని అంటే శాటిలైట్ని యాక్టివేట్ చేయాలి. శాటిలైట్ని యాక్టివేట్ చేసి లొకేషన్ని ట్రేస్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు పోలీసులు ఎవరైనా క్రిమినల్స్ని పట్టుకోవడానికి ఫోన్ ట్రాప్ చేయడం కానీ, లొకేషన్స్ని ట్రేస్ అవుట్ చేయడం కానీ, క్రిమినల్స్ ఎక్కడున్నారో తెలుసుకోవడం, ఇవన్నీ కూడా శాటిలైట్స్ని బేస్ చేసే కదా జరిగేది, కమ్యూనికేషన్ శాటిలైట్స్. సో శాటిలైట్స్ బేస్ త్రూ ఈ ఫ్లైట్ కానీ లేదా హెలికాప్టర్ ఎక్కడ క్రాష్ అయిందో చూస్తారు, సెర్చ్ చేస్తారు, వెతికి రెస్క్యూ అంటే కాపాడ్డాం ఆడికి పోయి సేవ్ చేసుకొని తీసుకొని వస్తారు. ఏమని? డెడ్ బాడీస్నో, బతుకుంటే మనుషులనో, చచ్చిపోతే డెడ్ బాడీస్నో పట్టుకొని వస్తారు. ఓకేనా? అదే అలాగే సముద్రాలలో ఎక్కడన్నా సైక్లోన్ వల్ల దేనివల్ల ప్రమాదం జరిగి షిప్పులు కానీ, బోట్లు కానీ ఎక్కడన్నా మునిగిపోయాయి, ఎక్కడన్నా లేకపోతే ఏమవుతుందని అంటే కమ్యూనికేషన్ కట్ అయిపోయి వాళ్ళకి మ్యాప్స్, రూట్ సరిగా తెలియక, ఎటు పోవాలో తెలియక ఓ చోట చిక్కుకుపోతారు. అలాంటప్పుడు కూడా ఏం చేస్తారు? శాటిలైట్ బేస్డ్ త్రూ ఏ పర్టికులర్ ఏరియాలో ఆగారో అక్కడికి వెళ్ళి వాళ్ళని కనిపెట్టి హెలికాప్టర్లో నుంచి అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లో నుంచి ఒక నిచ్చెనేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పైకి లాగుతారు. అంతే కదా? ఇప్పుడు వరదలో చిక్కుకుంటే హెలికాప్టర్ వెళ్ళి ఆ వరదలో చిక్కుకున్న వాళ్ళందరినీ పైకి లాక్కొని తీసుకొని వస్తుంది. పులిహార పట్లాలు పైనుంచి వస్తుంది, వాటర్ బాటిల్స్ పైనుంచి వస్తుంది. లేకపోతే ఏదన్నా నల్లమల ఫారెస్ట్లో ఫారెస్ట్ ఫైర్, అడవులు కాలిపోతున్నాయి అని అంటే హెలికాప్టర్ వెళ్ళి వాటర్ తీసుకుని వెళ్ళి కొట్టి ఆర్పేస్తుంది.
ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మరి? శాటిలైట్స్ వల్లే జరుగుతున్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఉంటాయి, అన్ని చోట్ల యాంటీనాస్ ఉంటాయి. సో వాటి నుంచి సిగ్నల్స్ ఎక్కడ ఏంది అని ట్రేస్ అవుట్ చేస్తారు, పోయి వెతికి కాపాడతారు. ఓకేనా? అలా. అండ్ వీసాట్ వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ సర్వీసెస్ అని అంటాం. వీసాట్ ఈజ్ అ స్మాల్ స్కేల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ యూజ్డ్ ఫర్ టెస్ట్ వీడియో ఇమేజ్ ట్రాన్స్మిషన్ విత్ ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు రక్షణతో కూడిన సమాచారం, టెస్ట్ వీడియో ఇమేజ్ ప్రసారానికి ఉపయోగపడే చిన్న స్థాయి ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థను వీసాట్ అంటాం. ఈ వీసాట్ సర్వీసెస్ని ఎవరు యూజ్ చేస్తారు అని అంటే, ఇవి స్మాల్ స్కేల్ శాటిలైట్స్ అండి. వీసాట్ సర్వీసెస్ అనేవి చాలా ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ అండర్లైన్ దిస్ పాయింట్ యాక్చువల్లీ, ప్రొటెక్టెడ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే లైక్ ప్రొటెక్టెడ్ కమ్యూనికేషన్ అంటే చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్, ఎవరికి తెలియకూడదు అలాంటి ఇన్ఫర్మేషన్ని, అలాంటి డేటాని మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే అప్పుడు ఈ వీసాట్ శాటిలైట్స్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంకింగ్ సర్వీస్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు, మిలిటరీ సెక్టర్ వాళ్ళు ఈ సర్వీసెస్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్బీఐ అనేది ఒక బ్యాంక్ మీకు తెలుసు కదా, ఇది మెయిన్ బ్రాంచ్ అనుకో. ఇంకా ఎస్బీఐకి సబ్ బ్రాంచెస్ చాలా ఉంటాయి కదా, అవునా లేదా? సో ఎస్బీఐకి సబ్ బ్రాంచెస్ ఇలా చాలా సబ్ బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏదో ఒక లైక్ ఫినాన్షియల్ స్టేటస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఏదైనా మనీ విషయంలో, ట్రాన్సాక్షన్కి సంబంధించిన విషయంలో ఏదైనా డేటా కావచ్చు. ఈ డేటాని ఈ బ్యాంకు నుంచి ఈ బ్యాంకుకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ చేసే మధ్యలో హ్యాకర్స్ ఉంటారు. ఓకే, హ్యాకర్స్, సైబర్ క్రైమ్ వాళ్ళు ఉంటారు. ఈ హ్యాకర్స్, సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్ఫర్ చేసే మధ్యలో హ్యాక్ చేసి పడేస్తారు. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి వీళ్ళు వీసాట్ సర్వీసెస్ని యూజ్ చేస్తారు. ఈ వీసాట్కి సంబంధించిన శాటిలైట్ ఏదైతే ఉందో ఆ శాటిలైట్ హ్యాకర్స్కి దొరకకుండా, సైబర్కి దొరకకుండా, ఎవరో మధ్యలో వేరే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ జరగనీయకుండా వీళ్ళిద్దరికి మధ్యలో మాత్రమే ట్రాన్సాక్షన్స్ జరిగేలా చేస్తారు. అందుకే ప్రొటెక్టెడ్ డేటా అని అన్నాం. ఓకేనా? సో బ్యాంకింగ్ వాళ్ళు ఈ వీసాట్ శాటిలైట్స్ని యూజ్ చేసుకుంటారు. ఈ బ్యాంకింగ్ ఎస్బీఐ వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్రోని అప్రోచ్ అవుతారు. ఓకేనా? ఇస్రోని అప్రోచ్ అయ్యి మాకు వీసాట్ శాటిలైట్ సర్వీసెస్ కావాలి అని అడుగుతారు. సో వాళ్ళకి వీళ్ళు ఎంతో ఛార్జ్ చేస్తారు. ఆ ఛార్జెస్ వీళ్ళు పే చేసి ఆ శాటిలైట్ సర్వీసెస్ని వీళ్ళు డేటా ప్రొటెక్షన్ కోసం వాడుకుంటారు. అలాగనమాట. మధ్యలో మళ్ళీ ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్ ఏమైనా డేటా వెళ్ళేటప్పుడు మధ్యలో హెచ్డిఎఫ్సి వాడో, ఐసిఐసిఐ వాడో దూరి ఆ డేటాని హ్యాక్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? ఛాన్స్ లేదు. చాలా ప్రొటెక్టెడ్గా వెళ్తుంది అనమాట, డేటా సీక్రెట్గా వెళ్తుంది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, ఓకే, ఇన్సూరెన్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, మనీ డీటెయిల్స్, పాలసీ డీటెయిల్స్ ఇవన్నీ. అలాగే మిలిటరీ సెక్టార్ వాళ్ళు, ఇక మిలిటరీ వాళ్ళు ఇప్పుడు మన పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. పాకిస్తాన్తో వార్ జరగాలి అని అంటే ముందుగానే ఏం చేయాలి? ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా వీళ్ళ కాడ ఉండాలి. సో ఎప్పుడు యుద్ధం చేయబోతున్నాం, ఏమి వెపన్స్ యూజ్ చేయబోతున్నాం, వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది కదా. ఇప్పుడు ఈ డేటా లీక్ అయిపోయింది అనుకో పాకిస్తాన్ వాళ్ళకి, ఏం జరుగుతుంది? జాగ్రత్త పడిపోతారు. జాగ్రత్త పడిపోయి మనం ఏదైతే ప్లాన్ వేసినామో అదే ప్లాన్ తిప్పి రివర్స్ మనకు కొడతారు. సో కాబట్టి ఇవి చాలా సీక్రెట్స్ అనమాట. సీక్రెట్ ఆపరేషన్స్, మిలిటరీ వాళ్ళు సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో వీసాట్ సర్వీసెస్ని యూజ్ చేస్తారు. ఓకేనా? సో హబ్ స్టేషన్ ఇక్కడ ఉంటుంది. శాటిలైట్ నుంచి వీసాట్ సిస్టమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎస్బీఐ బ్యాంక్ అనుకో. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళకి ఈమెయిల్ త్రూ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ రావాలి అంటే వీసాట్ సిస్టమ్ నుంచి వచ్చిందనుకో. వీసాట్ సిస్టమ్ నుంచి వస్తే వీటిని మధ్యలో ఎవరు కూడా హ్యాక్ చేయలేరు. కంపల్సరీ ఫైల్ అనేది దీంట్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో దానికోసం వీసాట్ సర్వీసెస్ని వాడతారు. నెక్స్ట్ టెలిఎడ్యుకేషన్. టెలిఎడ్యుకేషన్ refers to educational services provided through satellite communication links.
సో యాక్చువల్లీ టెలి ఎడ్యుకేషన్ ఈజ్ అ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి. ఓకే, ఎడ్యుకేషన్ని ఇప్పుడు మన ఇండియాలో లిటరసీ రేటు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు పెరిగింది కానీ అప్పుడు తక్కువ ఉండే. ఫారిన్ కంట్రీస్లో లిటరసీ రేట్ ఎక్కువ, అందుకే ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చినాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ తొందరగా వచ్చాయి, డెవలప్డ్ కంట్రీస్ అయ్యాయి. మన ఇండియాలో మొత్తం చాలామంది 80% వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు. ఓకే, ఎడ్యుకేషన్కి తక్కువ ప్రియారిటీ ఉన్నది. ప్లస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి అంటే అర్బన్ ఏరియాస్లోనే మంచి మంచి కార్పొరేట్ కాలేజెస్, స్కూల్స్ అక్కడే ఉండేవి. సో కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఏంటి అని అంటే రూరల్కి అర్బన్కి మనం పర్సంటేజ్గానే తీస్తే ఇప్పుడు రూరల్ ఏరియాస్లో పెరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో అర్బన్ ఏరియాస్లో వాళ్ళకి డిఫరెన్స్ చెప్తున్నా. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో మహా అయితే జెడ్పీహెచ్ఏ స్కూళ్ళు, లేకపోతే జూనియర్ కాలేజెస్, లేకపోతే డిగ్రీ కాలేజెస్, ఇలా అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. ఓకేనా, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. ఈ మధ్య ఏదో ప్రైవేట్ స్కూల్స్ వచ్చాయి, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్. అర్బన్ ఏరియాస్లో మంచి కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, మంచి బిజినెస్ స్కూల్స్ ఉంటాయి. ఓకేనా, మంచి క్వాలిటీ స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ అర్బన్ ఏరియాస్లో ఎవరు ఉంటారండి? మంచి ఎంప్లాయీస్, పొలిటీషియన్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఇలాంటి వాళ్ళు ఉంటారు. రూరల్ ఏరియాస్లో ఎవరు ఉంటారండి? ఫార్మర్స్. ఓకే, ఏదో ఆ పల్లెటూర్లలో ఏదో చిన్న చిన్న బిజినెస్లు పనిచేసుకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి అందుబాటులో ఇదే ఎడ్యుకేషన్ ఉంది, వీళ్ళకి అందుబాటులో ఈ ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో పోలిస్తే వీళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు చదువు పరంగా బాగా చదవచ్చు, 90%, 99% వీళ్ళు కూడా తెచ్చుకోవచ్చు. కానీ కమ్యూనికేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇంగ్లీష్ యూఎస్ యాన్సెంట్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతారు, వీళ్ళు సరిగ్గా మాట్లాడలేరు. రీజన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పల్లెటూర్లలో ఉన్నారు. ఇప్పుడు స్కూల్స్లో ఎంత బాగా చెప్పినా ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడాలి, ఆ పక్కింటోడితో అదే రీజనల్ లాంగ్వేజ్లతో కొట్లాడాలి. సో మొత్తం ఏమైందంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇక్కడ అర్బన్ ఏరియాస్లో రకరకాల స్టేట్స్ వాళ్ళు వచ్చి ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళు ఉంటారు, హైదరాబాద్లో ఏపీ వాళ్ళు ఉంటారు, హైదరాబాద్లో ఆ మహారాష్ట్ర వాళ్ళందరూ చీడే బిజినెస్ చేస్తున్నారు, మార్వాడీస్ అంతా. ఓకే, ఇంకా ఎవరెవరో ఉంటారు, ఆ పంజాబ్ వాళ్ళు, యూపీ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు. సో అందరికీ తెలుగు రాకపోవచ్చు, సో హిందీలో మాట్లాడేసి రావచ్చు, లేదా ఇంగ్లీష్ మాట్లాడాల్సి రావచ్చు. అలాంటప్పుడు వీళ్ళకి ఒక సోర్స్ వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. ఇప్పుడు ఈ తెలంగాణ వాడికి మంచి ఈ హిందీ వాడు ఒకడు ఫ్రెండ్ అయ్యాడు అనుకో, ఢిల్లీ వాడు, ఈ లాంగ్వేజ్ వీడికి పోద్ది, వీడి లాంగ్వేజ్ వీడికి వస్తుంది. అట్లా మల్టిపుల్ లాంగ్వేజెస్ స్ప్రెడ్ అవుతాయి. హిందీ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ప్లస్ ఆ ఎన్విరాన్మెంట్ కానీ, ఆ మెచ్యూరిటీ లెవెల్ కానీ కొంచెం ట్రెండ్కి తగ్గట్టు జనరేషన్ మారుతున్నట్టు వీళ్ళు అలవాటు పడతారనమాట. ఓకే, ఇప్పుడు ఒక మనిషిని రూరల్ ఏరియా వాడు ఒకలా చూస్తాడు, అర్బన్ ఏరియా వాడు ఒకలా చూస్తాడు. అది 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 ఫ్యాక్ట్. మీరు ఏమన్నా ఫీల్ అయినా కూడా అది ఫ్యాక్ట్ అనమాట. జడ్జ్ చేసేస్తారు. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో వాళ్ళు అంటారు, యూట్యూబ్లో కింద కామెంట్స్ పెడతా ఉంటారు, నాకు ఏమని నేను పట్టించుకొని కానీ పెడతా ఉంటారు. నా డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తారు, ఏదో హెయిర్ స్టైల్ మీద కామెంట్ చేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కొందరు అందులో కూడా పాజిటివిటీ ఎతికే వాళ్ళు ఉంటారు, కొందరు ఇందులో కూడా నెగిటివిటీ ఎతుకుతారు. అంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళ సరౌండింగ్లో ఉండేవాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళని చూడలే, వాళ్ళు అలాంటి వాళ్ళని చూసుంటారు. సో ఈ విధంగా చూస్తే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. ఇంకా అరే ఇలా ఉండొద్దు కదా. అంటే ఇప్పుడు రాజ్యాంగంలో ఒక టీచర్ ఇట్లనే బట్టలు వేసుకోవాలి, ఒక టీచర్ ఇట్లనే ఉండాలని ఏం రాయలేదు కదా, రాజ్యాంగంలో ఏం రాయలేదు కదా. అంటే ఇక్కడ వీళ్ళకి అది ఉండదు, ఎందుకంటే వీళ్ళు పుట్టినప్పటి నుంచి సిటీలో పుట్టి పెరిగారు కాబట్టి రకరకాలలో చూసుంటారు, వీళ్ళు లైట్ తీసుకుంటారు, వీళ్ళు చూసుంటారు కదా. ఇది అదే పల్లెటూరు బ్యాచ్ కాబట్టి నేను పల్లెటూరు బ్యాచే, నేను జెడ్పీహెచ్ఏ స్కూలే, జిల్లా పరిషత్ తెలుగు మీడియం, జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియమే, నేను జూనియర్ కాలేజే, నేను డిగ్రీ గవర్నమెంట్ కాలేజీ, అన్నీ నేను కూడా ఆ బ్యాచే. కాకపోతే కొంచెం సిటీకి వచ్చాక ఏదో వగలబడతాం అంతే, ఏదో స్టైల్ కొడతాం అంతే తప్ప పుట్టింది మాత్రం పుట్టి పెరిగింది ఈడే కదా, ఏడిగిపోతుంది. సో నేనేమంటున్నా అంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్ అనేది, కొంచెం పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనం ఒకరినంటే మనల్ని 10 మంది అంటారు. ఓకేనా, నేను నన్ను అన్నారు నేనేం ఫీల్గా, నేను ఆయన్ని పట్టించుకోను, నేను అట్లాంటివన్నీ పట్టించుకుంటే ఈరోజు ఇక్కడ ఉండేదాన్నే కాదు. కానీ నేను చాలా పాజిటివ్, నన్ను తిట్టినా పాజిటివ్గానే తీసుకుంటాను నేను, సర్లే అనేసి.
ఓకే, ఏదైనా ఒక నెగిటివ్ యాక్టివిటీ జరుగుతుంటే కూడా ఆ నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతికావనుకో, అప్పుడే కదా నువ్వు పాజిటివ్ పర్సన్. మన వాళ్ళు పాజిటివ్లో కూడా నెగిటివ్ వెతుకుతారు అంటే ఆడ నెగిటివ్ పర్సన్ అని అర్థం. ఇంకా నెగిటివిటీ అలవాటు అయిపోతుంది. సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు కదా, యూట్యూబ్లో వింటున్నారు. ఇప్పుడు నేను ఇక్కడెక్కడో మైక్ పెట్టుకొని బోర్డు మీద రాసేస్తుంటే మీరు ఎక్కడో కూర్చొని మొబైల్ ఫోన్ ఆన్ చేసి ల్యాప్టాప్ ఆన్ చేసి క్లాసెస్ ఎలా వినేయగలుగుతున్నారు? బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఓకే, ఇప్పుడు ఏదైనా యూనివర్సిటీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, ఈ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళకి ఇప్పుడు ఏదో ఇది ఒక కాలేజ్ ఉందండి, సమ్ విశ్వం కాలేజ్ ఆర్ సంథింగ్, ఇది ఒక కాలేజ్, ఇది అఫిలియేటెడ్ ఎస్వి యూనివర్సిటీ అనుకోండి. ఈ ఎస్వి యూనివర్సిటీలో మంచి ఫేమస్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉంటాడు. ఈ ఫ్యాకల్టీ ఈ పిల్లలకి క్లాసులు చెప్పాలంటే ఈయన పాపం తిరుపతి నుంచి మళ్ళీ పోయి మదనపల్లికి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆడ వీడియో కాల్ త్రూ ఆయన రాస్తూ ప్రజెంట్ చేస్తుంటే వీళ్ళు ఈ రూమ్లో కూర్చొని ఈ సిస్టమ్ త్రూ వినేస్తారు. ఇప్పుడు మీరు వింటున్నారుగా, నేను ఏడో నిలబడి క్లాసులు చెప్తుంటే మీరు ఏడో కూర్చొని వినేస్తున్నారు. ఈ రికార్డింగ్ సిస్టమ్ ఏంది, ఇంటర్నెట్ ఏంది, మీరు ఆ క్లాసులు వినడానికి ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వర్క్ చేస్తుంది, మీరు మొబైల్లో 5Gలు 4Gలు రీఛార్జ్ చేసుకోవడానికి మీకు ఇంటర్నెట్ ఎక్కడ వస్తుంది, ఆ స్పీడ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కమ్యూనికేషన్ శాటిలైట్సే. సో అట్లా ఇది నేను డిఫరెన్స్ రూరల్ అర్బన్ ఏమో ఎందుకన్నానంటే ఈ రూరల్ ఏరియాలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించడానికి ఈ ప్రాసెస్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు అర్బన్ ఏరియాస్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో లేదంటున్నా కదా. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో వీడికి కొంచెం తెలివి ఉంటే వీడు ChatGPT వాడచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడచ్చు, యూట్యూబ్లో క్లాసులు వినొచ్చు, గూగుల్లో సెర్చ్ చేసేయచ్చు, వీడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు, మంచిగా గూగుల్లో హిందీ న్యూస్ పేపర్ చదివి లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటికి ఫెసిలిటీ వచ్చిందా లేదా? బికాస్ ఆఫ్ ఇంటర్నెట్, బికాస్ ఆఫ్ జియో సిమ్లు. మరి అది కమ్యూనికేషన్ శాటిలైట్స్ అప్లికేషనే కదా. మీరు కూడా క్వాలిటీ ఎడ్యుకేటర్స్ అయ్యారు కదా ఇప్పుడు, అది ఓకేనా. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయాలి, ఓకేనా. దేశంలో ఎంత ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ ఉంటే దేశం అంత ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది అన్నమాట. ఇంకా ఇస్రో ఫస్ట్ టైము ఎడ్యుశాట్ని సెప్టెంబర్ 20న లాంచ్ చేసిందండి. ఎడ్యుశాట్ అంటే ఏంటంటే 2004 సెప్టెంబర్ 10th. ఎడ్యుశాట్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక శాటిలైట్, జీశాట్. ఓకే, ఇది కూడా ఎక్సలెంట్ థీమాటికల్ శాటిలైట్ అనమాట. ఓకే, ఫస్ట్ థీమాటికల్ మెట్రలాజికల్ మెడ్శాట్ కల్పన 1, అది వాతావరణానికి సంబంధించి. ఈ ఎడ్యుశాట్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించి, ఓకేనా. అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ బై దూరదర్శన్. దీనివల్ల ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ దూరదర్శన్, ఇప్పుడు దూరదర్శన్ ఛానల్లో 10th క్లాస్ వాళ్ళ క్లాసులు చెప్తారు. కోవిడ్ టైంలో అంత ఇల్లే కదా పాపం క్లాసులు చెప్పింది. కోవిడ్ టైంలో మొత్తం లాక్డౌన్ అయితే 10th క్లాస్ వాళ్ళకి ఆన్లైన్ త్రూ టీవీల త్రూ క్లాసులు చెప్పారు. ఓకే, 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని దూరదర్శన్లో క్లాసులు చెప్తూ ఉంటారు. దానికి లాంచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టీవీ టు బ్రాడ్కాస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ హిందీ, మరాఠీ, ఒరియా లాంగ్వేజ్. సో బ్రాడ్కాస్ట్ని టీవీ బ్రాడ్కాస్ట్ ద్వారా హిందీ, మరాఠీ, ఒడియా ఈ లాంగ్వేజెస్ని నేర్పించడానికి కూడా ఈ శాటిలైట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయన్నమాట. తర్వాత టీశాట్ అండి. తెలంగాణలో టీశాట్ ఉంది కదా, తెలంగాణ శాటిలైట్. ఇందులో విద్యా నిపుణ ఛానల్స్ ఉంటాయి. ఓకే, టీశాట్ సర్వీసెస్ ద్వారా విద్యా నిపుణ ఛానల్స్ వర్క్ చేస్తాయి. మన టీవీ 1, మన టీవీ 2 ఇవన్నీ తెలంగాణలో ఉండే సర్వీసెస్ అన్నమాట. ఓకేనా. సో శాటిలైట్ బేస్డ్ త్రూ ఈ ఛానల్స్ అన్నీ కూడా వర్క్ చేస్తాయి. అలాగే ఏపీలో విద్యా అమృతం టీచింగ్ టు 10th క్లాస్ స్టూడెంట్స్, విద్యా అమృతం అని 10th క్లాస్ పిల్లలకి టీచ్ చేయడానికి ఒక ఛానల్ తీసుకొచ్చారండి త్రూ DDTV ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. సో కోవిడ్ టైంలో దూరదర్శన్ టీవీ ద్వారా విద్యా అమృతం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఓకే, కోవిడ్ టైంలో 2019-20 ఆ టైంలో 10th క్లాస్ పిల్లలకి క్లాసులు చెప్పారనమాట వీళ్ళు విద్యా అమృతం అనే ప్రోగ్రామ్ ద్వారా. టీచింగ్ స్టూడెంట్స్ త్రూ విద్యా కలష్ రేడియో. సో స్టూడెంట్స్కి విద్యా కలష్ అనే ఒక రేడియో ఛానల్ ఉంటుంది. విద్యా కలష్ రేడియో ఛానల్ ద్వారా కూడా టీచింగ్ చేశారనమాట. ఇంకా అభ్యాస్ యాప్ అనేది టీచర్స్కి అండి, ఇది స్టూడెంట్స్కి కాదు. ఈ అభ్యాస్ యాప్ త్రూ టీచర్స్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, కొత్త లాంగ్వేజ్. ఇప్పుడు 10th క్లాస్ టీచర్ ఉంటాడు, ఓకే, స్కూల్ అసిస్టెంట్. ఈ 10th క్లాస్ టీచర్ బయాలజీ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు సడన్గా కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన సర్వీసెస్ అది మంచిగా ఉన్నాయి, నాలెడ్జ్ మంచిగా ఉంది, ఎక్స్పీరియన్స్ బేస్ మీదుగా
ఏదైనా ఒక జూనియర్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి, అప్పుడు ఈయన 10th చెప్పిన బయాలజీ ఇంటర్లో బయాలజీ ఒకటేనా? ఇంటర్లో బాటనీ జువాలజీ వేరు ఉంటాయి. అప్డేట్ అవ్వాలా లేదా? లేదా 8th క్లాస్కి చెప్పేవాడిని 10th క్లాస్లో వేసారనుకో, అప్డేట్ అవ్వాలా లేదా? సో వాళ్ళ కోసం అభ్యాస్ అని ఒక యాప్ తీసుకొచ్చి అభ్యసించమని చెప్పారు, అప్డేట్ అవ్వమని చెప్పారు టీచర్స్. అయితే న్యూ పెడగాగి, స్పోకెన్ ఇంగ్లీష్, ఇవన్నీ అభ్యాస్ అనే యాప్ నుంచి టీచర్స్ని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి తీసుకొచ్చిన యాప్స్ అనమాట. అలాగే విద్యా వారధి అండి. ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు టీచ్ లిటరసీ టు చిల్డ్రన్ ఆఫ్ క్లాసెస్ 1 to 5. ఓకే, ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్. యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంది ఇది విద్యావారధి ప్రోగ్రామ్ అనేది. ఈ విద్యావారధి ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి విలేజ్లో ఊరూరో బస్సు తిరుగుతుంది. ఇప్పుడు మండే రోజు ఒక విలేజ్లో ఒక ఊరికి బస్సు పోతుంది. ఆ విలేజ్లో మండే 11 AM పోయింది అనుకుందాం. ఈ 11 AM ఊర్లో ఒక స్కూల్కి వెళ్ళాల్సిన కుర్రాడు, ఆ ఏజ్లో ఉండే కుర్రాడు స్కూల్లో లేకుండా బయట తిరుగుతూ ఉన్నాడు అనుకో, ఈ వెహికల్ ఈడాపి వాడి దగ్గరికి పోద్ది. ఏంట్రా ఈరోజు మండే స్కూల్ ఉంది, స్కూల్ టైం నువ్వు స్కూల్లో లేకుండా బయట ఎందుకు ఉన్నావు అని అంటది. ఇంక ఈడేదో చెప్తాడు కదా, నాకు కడుపు నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, అందుకే స్కూల్ ఎగ్గొట్టినా అని చెప్తాడు. అయితే ఓకే. లేదా ఇఫ్ ఇన్ కేస్ వీడు నేను చదువుకోవట్లేదు, నేను మానేశాను, మా పేరెంట్స్కి స్కూల్కి పంపించట్లేదు అని చెప్పారనుకో, ఈ నెత్త బస్సులో వేస్తారు. బస్సులో వేసి వాళ్ళ ఇంటికి మీ ఇల్లు ఆడ చూపిద్దు పాడి ఇంటికి పిలిచిపోతారు. వాళ్ళ పేరెంట్స్ని అడుగుతారు. వాళ్ళు ఏదో చెప్తారు, మాకే కుదరట్లేదండి, తినడానికే లేదు, కూలి పని చేసుకుంటున్నాం, వీడేదో మాకు హెల్ప్గా ఉంటాడని ఈయన కూడా పనికి పంపిస్తున్నాం, ఇలా చెప్పారనుకో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ స్కూల్స్లో ఆడు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు కదా, బుక్స్ ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు ఇప్పుడైతే. మరి అన్నీ ఉన్నాయి కదా, నువ్వెందుకు పిల్లాడిని చదువుకోవాల్సిన వయసులో చదువుకోనీయకుండా పండ్లకు దిప్పుతున్నావు అనేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ నా బస్సులో తీసుకెళ్ళి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించి వాని పేరు రాపించి ఇసిపెట్టాల్సి వస్తారు. అట్లా సో అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఎవరు చదువు లేకుండా చిన్నపిల్లలు ఖాళీగా ఉండొద్దు, ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయొద్దు అనే ఉద్దేశంతో విద్యావారధి వచ్చింది. ఓకేనా, ఏపీలో. సో ఇదే కమ్యూనికేషన్ శాటిలైట్స్ యొక్క అప్లికేషన్స్. ఓకేనా, ఇక్కడ వరకు అప్లికేషన్స్ అండి. టెలిమెడిసిన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా యూజ్ అయింది, బ్యాంకింగ్ సెక్టార్లో, ఇన్సూరెన్స్ సెక్టార్లో, సర్చ్ అండ్ రెస్క్యూలో, దూరదర్శన్లో, వీటన్నిటిలో మనము దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇది అప్లికేషన్స్. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, ఐఆర్ఎస్. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటే వీటిని అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని కూడా పిలుస్తారు. సో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ప్లస్ వాటి అప్లికేషన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మనకు ఎఫ్బిఓ ఎగ్జామ్లో ఉంటుందండి ఈ టాపిక్ అనేది. సో ఎఫ్బిఓ ఎగ్జామ్లో ఇక్కడ మెయిన్స్ కోర్స్ ఉంది కదా, ఎఫ్బిఓ మెయిన్స్. ఈ మెయిన్స్ కోర్స్లో మీకు సోలార్ సిస్టము, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అని ఒక టాపిక్ ఇచ్చాడు సిలబస్లో. ఈ సోలార్ సిస్టము, స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా ఈ స్పేస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా, స్పేస్ గురించి. ఇక్కడ మీరు ఎఫ్బిఓ సర్చ్లోకి వెళ్ళి ఎఫ్బిఓని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఎఫ్బిఓకి సంబంధించిన కోర్సెస్ అన్నీ వస్తాయి. సో ఎఫ్బిఓ మెయిన్స్ కోర్స్ ఏదైతే ఉందో ఈ మెయిన్స్ కోర్స్లో అండ్ పేపర్ 2కి సపరేట్గా ఉంది. ఇక్కడ మెయిన్స్కి వెళ్ళండి. ఇక్కడ జనరల్ సైన్స్లో జనరల్ సైన్స్కి వెళ్తే ఇక్కడ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, ఈ ఫోల్డర్లో స్పేస్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. యూనివర్స్కి సంబంధించి ఈ ఫోల్డర్స్, ఎథ్నోబాట్ని, ఇక మిగతావన్నీ. ఓకే, ఇందులో మీకు ఎస్ఏ రేటింగ్ కూడా ఉంటుంది. 50 మార్క్స్కి ఎస్ఏ రేటింగ్ ఇచ్చాడు కదా, ఎస్ఏ రేటింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. అలాగే ఎఫ్బిఓకి ఓన్లీ పార్ట్ 2 అంటే పేపర్ 2. పేపర్ 2 కావాలంటే ఓన్లీ పేపర్ 2 కోర్స్ ఉంది. ఓన్లీ ఎన్విరాన్మెంట్ కోర్స్ కూడా ఉంది. ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా నేను రేపటి నుంచి ఇందులో యాడ్ చేస్తాను, ఎగ్జామ్ వరకు కరెంట్ అఫైర్స్. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇంకా మెయిన్స్ ఓన్లీ పేపర్ 2 కావాలన్నా ఉంది, ఫుల్ కోర్స్ కావాలన్నా కూడా మెయిన్స్లో ఉంది. ఎస్ఏ రేటింగ్ కూడా ఇంక్లూడ్ అయింది. ఓకేనా, సో అండ్ ఈఎంఆర్ఎస్ కోర్సెస్ కూడా ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ బయాలజీ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకే, అది. సో బీ కాన్సన్ట్రేట్, తక్కువ టైం ఉంది కాబట్టి కొంచెం మంచిగా ఫోకస్ చేసి చదవండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.